హస్బెండ్స్ నుండి డైవర్స్లు తీసుకొని కష్టపడుతూ ఇంట్లో పని బయట పని చేసుకుంటూ ఒంటరిగా పిల్లల్ని సాకుతున్న వాళ్ళే కాదు సింగిల్ మదర్స్ అంటే. అన్సపోర్టివ్ హస్బెండ్స్ ఉన్న వైఫ్స్ అందరూ సింగిల్ మదర్సే నా దృష్టిలో. ఎందుకంటే వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సంసారాన్ని మొత్తం పెన్ల మీద వదిలేసి ఆవరాగా గాలికి తిరిగే గాలిన హస్బెండ్స్ ఉన్న వాళ్ళందరూ సింగిల్ మదర్సే. ఇట్లాంటి వైఫ్స్ ని చూసి అనిపిస్తుంది పాపం, అరే వీళ్ళకన్నా డైవర్స్ తీసుకున్న ఆడవాళ్ళు బెటర్ అని. ఎందుకంటే డైవర్స్ తీసుకుంటే ఆడి పాపన వాడు పోతాడు, ఎక్కడన్నా బతకని పోయి ఎవరితోనన్నా బతకని, అట్లీస్ట్ ఆమెకి వాడి హెడేక్ ఉండదు కదా. కానీ వీళ్ళట్లా కాదు, ఉంటారు తోడు ఉంటారు కానీ ఆవగింజంత సపోర్ట్ చేయరు. ఇట్లాంటి హస్బెండ్స్ ఉన్న వైఫ్స్ అందరికీ ఎక్స్ట్రా బర్డన్ ఈ హస్బెండ్. పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని పెంచాలి, హస్బెండ్ని కూడా చూసుకోవాలి. పిల్లలకి ఎంత కేర్ ఇయ్యాలో హస్బెండ్ని కూడా అంతే కేర్ ఇయ్యాలి. ఇట్లాంటి పనికి మళ్ళీ హస్బెండ్స్ ఉన్న వైఫ్స్ అందరికీ చెప్తున్నా, తప్పు మీ హస్బెండ్ది కాదమ్మా, ఆయన అట్లా పెంచిన మీ అత్తది. ఆమెను పట్టుకొని మెత్తగదంతే అందరు సెట్ అవుతారు. అంటారు కదా, ఏం పెంపకము, ఏం పెంచుతున్నావు మీ పిల్లల్ని అని. పట్టుకొని అనండి, నువ్వేం పెంచినావు నీ కొడుకుని, పెళ్ళాన్ని దేకడం శాత కాదు, పిల్లల్ని పెంచడం శాత కాదు, నువ్వు మాట్లాడుతున్నావా అని ఎదురు తిరిగితే అన్ని సెట్ అవుతాయి, అందరు సెట్ అవుతారు. నోరు మూసుకొని చేసుకుంటూ పోతే మన లైఫ్ అయిపోవడం తప్ప ఇంకేం ఉండదు. సో ఎదురు తిరిగి గెలుచుకొని సాధించి మీ లైఫ్లో మీకంటూ కొంచెము టైం కేటాయించండి.